మనసులో ఎప్పుడు భయం ఉండాలి. భయం ఉంటేనే మనం అనుకున్నది సాధించగలం. నేను కూడా అప్పుడప్పుడు భయపడుతూ ఉంటాను, కానీ ఇప్పుడు నేను దేనికి భయపడను. అర్థమయ్యిందా? ఇలా చూడండి, వాళ్ళ టీం మెంబర్స్ కంటే మన టీం మెంబర్స్ తక్కువగా ఉన్నారు. అయినా గానీ మనం వెనకడుగు వేయకూడదు. అద్భుతం, ఇది కూడా బానే ఉంది. నా పేరు మగర్ మచ్చ. ప్రారంభించొచ్చు. అరే ఇదేంటిది? సింహం చాలా జాలిగా నడుచుకొస్తుంది. దీని గురించి నా దగ్గర ఎవరో అడగనంటున్నారు. అరే నువ్వు కాస్త మాట్లాడకుండా ఉంటావు పాపాట్. తోకని లోపలికి పెట్టుకొని ఏమి చేయకుండా ఉండు. సైలెంట్ గా ఉండి జరిగేది నువ్వు చూడు. చూస్తుంటేనే భయంగా ఉంది. మాట్లాడుకుంటే నిమిషాలు మర్చిద్దాం. టీవీ ఏంటి ఇలా ముందుకేస్తుంది? సమస్య ఇప్పుడు టీవీలో లేదు. ఈ రోజు మన పరిస్థితి ఏం బాగోలేనట్టుంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. నాన్న నన్ను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోమని చెప్పారు. నేను బయటికి వెళ్ళి ఆటో పట్టుకొని ఇక్కడికి వచ్చేసాను. బాబాయ్ జ్యూస్ తాగడం మానేయమన్నారు. నేను వెంటనే మానేశాను. జ్యూస్ ని కాదు, బాబాయ్ మాట వినడం మానేశాను. పులి పిల్ల పరిగెత్తండి. పరిగెత్తండి 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 పారిపోండి పారిపోండి పరిగెత్తండి పరిగెత్తండి. పారిపోండి. పాలు తీసుకెళ్ళండి. పాలు అన్న స్కిన్ మిల్క్ ఉందా? ఉంది. పాలు పాలు కొనుక్కెళ్ళండి. పాలు నువ్వు పాలు ఇవ్వు. మాలాంటి మేకలకి ఏది ఫ్రీగా దొరకట్లేదు. తమ్ముడు ఏం చేస్తున్నావురా నువ్వు? బియ్యంలోనే రాళ్ళుంటాయి అంటారు, కానీ ఇప్పుడు పాలల్లో కూడా ఉంటున్నాయి. నేను ఇలా చేసిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టాను. ఏ ఫార్ బంగాళదుంపలు వేడిగా ఉంటాయి. బి ఫార్ బజ్జీలు కూడా వేడిగానే ఉంటాయి. సి ఫార్ ముట్టుకోవద్దు ముట్టుకోవద్దు. డి ఫార్ చూసావా చేతులు కాల్చుకున్నావు. ఈ ఫార్ అరే ఎక్కడికి వెళ్ళిపోయారు అందరూ?
వేసాం కదా టైల్స్, అవి ఏమాత్రం బాగోలేదనిపిస్తోంది. అందుకనే మేడం సీలింగ్ మీద నడుస్తున్నారు. ఏయ్ హనీ, నీలాంటి దద్దమ్మని ఈ లోకంలో ఎక్కడా చూడలేం. అయినా మనుషులు ఎప్పుడు సీలింగ్ మీద నడవలేర్రా దద్దమ్మ. ఇంకా ఈ ఇంట్లో భూతం ఉందని మీరు నమ్మకపోతే పెద్ద ప్రమాదమే వచ్చి పడుతుందిరా. నాకెందుకో అది నిజమైన భూతం అనిపిస్తోంది. అయితే ఇంతసేపు నేను చెప్పిందేంట్రా? భూతం ఉందనే కదరా మీ అందరికీ చెప్తున్నాను. ఇది ఖచ్చితంగా భూతమే. పారిపోండి. భగవంతురా, నేను సహాయమే కదా అడిగింది, ఎందుకు ఇలా సమస్యలు సృష్టించావు? అన్నిళ్ళు పగిలిపోయాయి కదా, నువ్వు మాత్రం ఎందుకు ఇక్కడ ఉన్నావు? నువ్వు బద్దలైపో. కట్నం నిర్ణయించుకున్నాను కదా, మళ్ళీ మొదటి నుంచి అన్ని కట్టిస్తాను. ఏంటి అనుమానమా? నాకు విషయం బాగా తెలుసు. ఈ టీం ఉంది కదా, ఇది పేరుకు మాత్రమే టీము అంతే, ఎందుకో పనికిరాదు. కావాలంటే నువ్వే చూడు. అది ముసలోళ్ళ టీము, చాలా అద్భుతమైన టీము. ఎప్పుడు వాళ్ళే గెలుస్తారు. అందరూ వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళండి, ఇదంతా వీళ్ళ వల్ల కుదరదు. అవును, మేం ఖచ్చితంగా ఆడుతాం. అది మాత్రమే కాదు, మేమే గెలుస్తాం. అద్భుతం, ఇది కూడా చాలా బాగుంది. వచ్చే 15 రోజులు వాలీబాల్ మ్యాచ్ చూడడానికి వచ్చాయి. 2 రోజులు మీరున్న చోటే తెలియకుండా పోతుంది. నా పేరు మగర్ మచ్చ. ఇలా చూడండి మగర్ మచ్చా, ఓడిపోయాక మీరు బాగా ఏడవకూడదు. అదెందుకు? ఎందుకంటే మోస్తల్లో ఏడ్చిందంటే అసలు ఎవ్వరూ నమ్మరు. ఇప్పుడైనా చెప్పరా, భూతం ఉందా లేదా? అదేంటంటే ఉంది ఉంది. మీరిద్దరూ ఇప్పుడు నన్ను క్షమించండి. ఎలాగోలా ఇద్దరు భయపడ్డారు కదా, పద మనమిద్దరం కాసేపు థియేటర్కి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. ఆ తర్వాత మళ్ళీ వచ్చి వీళ్ళిద్దరిని భయపెడదాం. ఇప్పుడు ఈ భూతాల్ని మనం ఎలా తరిమి కొట్టడం? నేను ముందే మీ అందరికి చెప్పాను కదా, ఇవి ఆ పోస్టర్ లోపల నుంచి బయటకు వచ్చిన భూతాలు. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఆ భూతం ఆ సినిమా పోస్టర్ నుంచే కదా వచ్చింది. మనం ఆ పోస్టర్ ని చింపేద్దాం, ఏమంటారు? అలా చేస్తే దూరంగా ఉన్న పోస్టర్ లోకే వెళ్ళి ఇవి కూర్చోగలవు. వారెవ్వా, ఐడియా వచ్చింది. పదండి, మనం అందరం వెళ్ళి కొబ్బరి బొండం తాగుదాం. ఏంటి జారిపోయింది? ఐ యామ్ సారీ. సారీ అడగవలసిన అవసరం లేదు అంకుల్. ఎలాగైనా మిమ్మల్ని పట్టి కరవబోతున్నా.
చాలా విచిత్రమైన కుర్రాళ్ళగా ఉన్నావు. ఇదిగో ఇప్పుడు నన్ను కరువు చూద్దాం. అంకుల్ నేనిప్పుడు కరవట్లేదు. ఏంటి భయపడిపోయావా? మా నాన్న మిమ్మల్ని కరుస్తారు. నన్ను వదిలే. ఏయ్ బాల్ ఇలా ఎగరే, బాల్ ఇలా ఇమ్మంటున్నానుగా, బాల్ ఇవ్వండి. ఏమయ్యా కాస్త చూసి ఆడుకోవచ్చు కదా. అలా చూడు, వాడికి దెబ్బ తగిలింది. అది మంచిదేలే. నా పేరు మగర్ మచ్చా. వచ్చేసారు, మా వాలీబాల్ మ్యాచ్ చూడడానికి వచ్చేసారు. ఇలా చూడు, ఇది వాలీబాల్, ఇది ఫుట్బాల్. ఈ రెండు కలర్ ఒకేలాగున్నాయి. ఇందులో ఏది వాలీబాలో ఏది ఫుట్బాలో చెప్పు చూద్దాం. దీన్ని చేసిన వాడే వాటికి డిఫరెన్స్ ఇవ్వకపోతే డిఫరెన్స్ కనిపెట్టడానికి నువ్వెవరు? అద్భుతమని సరి చెప్పకు. అద్భుతం, అతి అద్భుతం. ఎందుకంటే నా పేరు మగర్ మచ్చా. ఇలా చూడు, మర్యాదగా జోర్దాన్ని క్షమాపణ అడుగు. ఇక నేను బయలుదేరుతాను. నా ఇల్లు ఇరిగిపోయింది. ఎలా? అరే రే, నా ఇల్లు కూలిపోయింది. అరే ఇదేంటి ఐడియా? ఎలుకో పూలో ఎవరైనా గానీ టీచర్ని చూడగానే భయంతో వణికిపోతారు. అన్నయ్య దయచేసి వాడిని పిలవద్దు, దయచేసి వాడిని పిలవద్దు. అన్నయ్య అన్నయ్య దయచేసి వాడిని పిలవద్దు. ఇదిగో మిత్రమా, అలా లిమిట్ లేకుండా పాలు తాక్కు, కడుపు చెడిపోతుంది. స్టమక్ అప్సెట్ అవడానికి ఎవడైనా పాలు తాగుతాడా? నేను ఎందుకు పాలు తాగుతున్నాను తెలుసా? ఈ పాలు తాగితేనే తీపులు వస్తే నిద్రపోగలను. ఇప్పుడు నేను ఏం చేసేది? ఇక్కడ చూడు, నీ ఏం చేయాలంటే ఈ గడ్డి తిన్ను. వాడొక పులి బిడ్డ, వాడిని మనము ఆపలేమే. వద్దు, అలా చేయకు. ఏయ్, నువ్వెంత పాలు తాగుతావు? పాలు తాగటం లేదు, పాల్లోనే స్నానం చేస్తున్నాడు. అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావు? ఇంకెవరు ఆ పాలు అసలు తాగకూడదు అనుకుంటున్నావా? నువ్వు ఇంకా ఎన్ని పాలు తాగుతావేంటి? నేను ముందుగానే చెప్పాను, బుర్ర షార్ప్ గా పనిచేయాలంటే పాలు తాగాలని. కానీ లిమిట్ లేకుండా చెప్పలేదు. ఇన్ని పాలు తాగడం మంచిది కాదు. ఇన్ని పాలు తాగాబట్టే నీ కడుపు పేలిపోతుంది. నువ్వు చిన్న కుర్రాడు అని వదిలేస్తున్నాను, ఎందుకంటే నిన్నేమి చేయలేను కదా. నన్ను క్షమించండి మదన్ చోప్రా ఫ్రమ్ ది ఎపిక్ లోబిస్. అరే ఈ మదన్ చోప్రా ఎవరు? నువ్వు ఉదయం నుంచి ఆ పేరు పదే పదే చెబుతూనే ఉన్నావు. నా చేతికి దొరికితే లాగో లెప్పగా కొడతాను. అయితే మదన్ చోప్రాని రమ్మన్నా, అది నేనే. చూడు బాబు, పేరెంట్స్ దగ్గర నా గురించి కంప్లైంట్ ఇవ్వకో. ఆ సినిమా చూసి నిజంగా నేను చాలా భయపడ్డాను. అయ్యి, బండి తినడం చూస్తుంటే ఈ రోజు డిన్నర్ కూడా తినననుకుంటాను. ఎందుకంటే గోర్లన్నీ బాగా తినేస్తున్నాడు కదా. సోమవారం నిద్ర లేచేటప్పుడు ఉన్న సంతోషం ఇంకా భూతం, వీటిని చూసి భయపడకుండా ఉండే వాళ్ళు ఎవరూ లేరు. ఎనీ డౌట్స్?
చూశారు కదా, భూతం సినిమా చూసి ఇప్పుడే మనందరం బయటికి వచ్చాం. కాబట్టి ఇక దేన్ని చూసినా భూతంగానే అనిపిస్తుంది. ఒకవేళ నిజమైన భూతం వచ్చిందంటే దాని కథ దానితో పూర్తవుతుంది. ఆ భూతాన్ని పట్టుకొని జీతగా బాధేస్తాను. ఎనీ డౌట్? పాపట్ చెప్పేది కరెక్టే. మనం దేనికి భయపడకూడదు. రండి కార్లో కూర్చుందాం. ఎంత పొగరా, వీళ్ళ పొగరని అడిచి తీరాల్సిందే. సరే రా తమ్ముడు, రా పద వెళ్దాం. బయలుదేరుతాం పద. ఏంటిది బ్లాంక్ పోస్టరు? భూతాలు బ్రేక్ తీసుకున్నట్టున్నాయి. ఏంటన్నయ్యా, మనం పని మొదలు పెడదావా? అరే బన్నీ, నేను మొబైల్ పాస్వర్డ్ అడగడానికే కదరా నీ దగ్గరికి వచ్చాను. నేను చెప్పనంటే చెప్పను. ఏంటి, నువ్వు నాకు పాస్వర్డ్ అసలు చెప్పవా? ఒరే పాస్వర్డ్ రా బాబు, చెప్పనంటే చెప్పను. టీవీలో చూసావా ఏం జరుగుతుందో? నేను టీవీని అసలు ఎలా చూడగలను రా? టీవీ రిపేర్ అయింది కదా. అయ్యో, పాపట్, ఫ్రిడ్జ్ లో నుంచి నీళ్లు తీసుకురా. అయ్యయ్యో, ఈ ఇంట్లో భూతం ఉంది. అందులో నాకు ఎలాంటి డౌట్ లేదు. రా తమ్ముడు, వీళ్ళని ఇంకా ఎలా భయపెట్టాలో మనం ఆలోచిద్దాం. అలాగే అన్నయ్య. మొదటి దారి ఇదిగో ఇదే. రే ఏంటో ఖచ్చితంగా భూతం ఉంది, నా మాట నమ్మండి. కానీ అలాంటివి ఉండవుగా. ఎవరో భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. తప్పకుండా సన్నీ పని ఆగి ఉంటుంది. కిటీని మనతో పాటు సినిమాకి తీసుకువెళ్ళాం కదా, అందుకే కోపం వచ్చుంటుంది. అయితే ఆ సన్నీనేనా మనల్ని ఇలా భయపెట్టేది? అయితే ఈ సన్నీకి మన సరైన గుణపాఠం నేర్పించాల్సిందే. ఇలా చూడు తమ్ముడు, ఇక మీదట వీళ్ళకి భయం అంటే ఏంటో చూపించాలి. సరే గాని మనం ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆ సన్నీ ఎక్కడున్నాడో ఏంటో వెళ్ళి వెతుకుదామా? ఎక్స్క్యూజ్ మీ అన్నయ్య, మీ కాళ్ళని చూసారా? అటువైపు తిరుగున్నాయి. బాబాయ్ వద్దు వద్దు, వదిలే. అరే రే, మా బామ్మ మీద కొట్టేసి చెబుతున్నాను. జీవితంలో ఇంకెప్పుడు భూతం సినిమా చూడను. చాలు, నన్ను ఆపేయండి ప్లీజ్, వదిలిపెట్టండి. రేయ్, నువ్వు నన్నే భయపడుతున్నావేంటి? రేయ్ దద్దమ్మ, భూతాలని భూతాలు చూసి భయపడతాయా? భయపడతాయా? భయపడతాయా చెప్పు. అరే బన్నీ, డూప్లికేట్ భూతాల దృష్టిని నేను మళ్ళిస్తాను. అప్పుడు నువ్వు వాటిని బాగా కొట్టు, సరేనా? అరే గారిదా, అది భూతం. బన్నీని నేను. ఏంటి, బన్నీ భూతమా? రేయ్ ఇలా చూడరా, నేను బన్నీని కాదు. అయితే నువ్వు బన్నీవి కాదా? లేదు, నేను భూతాన్ని. అయితే నువ్వు ముందు భూతానివి కాదు కదా? నేను వచ్చినప్పుడు నువ్వే కదా చెప్పావు బన్నీనే భూతమని. కానీ మీరు బన్నీ కాదు కదా? అయ్యయ్యో, నేను గనక మనిషినైతే ఇలా టార్చర్ పెడుతున్నారని మీపై కేసు వేసి లోపల పెట్టేవాన్ని. వదిలేరా, వదిలే మ్యాటర్ వదిలేసే. అవును, వీళ్ళెందుకు భయపడట్లేదు? వీళ్ళని భయపెట్టేది ఎలారా? రే అన్నయ్య, నా కెరియర్ లో ఇలాంటి వాళ్ళని నేను ఎక్కడా చూడనే లేదు. వీళ్ళని ఎలా భయపెట్టాలని తలుచుకుంటే నాకు భయం వేస్తోందిరా. ఖచ్చితంగా ఈ మ్యాటర్ వర్కౌట్ అవుతుంది.